తండ్రి కూతుళ్ళు పెళ్లి చేసుకోవచ్చా అని బైబిల్లో ఉందా అనే దాని గురించి మీకు ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను. నేను ఒకసారి యూట్యూబ్లో చూస్తుండగా అతను ఎవరో ఒక వ్యక్తి ఎవరికో ఒక స్త్రీకి ఫోన్ చేసి, ఇంకో మీ బైబిల్ అంతా తప్పు, అందుట్లో తండ్రి కూతుళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది అని ఒక వాక్యాన్ని చూపించి ఆమెని ఆగమాగం చేస్తున్నాడు అనమాట. అయితే అది ఎట్లా చెప్తున్నాడు? తెలుగు బైబిల్‌లో ఒకలాగుంది. ఇంగ్లీష్ బైబిల్‌లో ఒకలాగుంది. మీకేమో తెలీదు. మీరు గొర్రెలు. మేము చెప్తే ఇనరు అన్నట్టు ఆయన ఏదో సత్యపూస అన్నట్టుగా చెప్తూ వచ్చాడు. అయితే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, అతను దుష్టుని చేతిలో ఉన్నాడని నాకు అర్థమైంది. ఎందుకంటే మీకు ఇప్పుడు స్పష్టంగా నేను అంతా వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 36వ వచనంలో తెలుగులో ఇలా ఉంది. అయితే ఒకని కుమార్తెకు, ఆ కుమార్తెకు అన్న పైన 4 అని ఉంది చూడండి. దానికి అర్థం ఏంటంటే కింద 1, 2, 3, 4 అని ఇస్తాడనమాట. అంటే మూల భాషలో దాని అర్థం ఏంటో ఇస్తాడు. అక్కడ మూల భాషలో కన్యకు అని ఉంది. అంటే అక్కడ కుమార్తెకు అన్న ప్లేస్‌లో మనం మూల భాషలో ఏమనుకోవాలంటే కన్యకు అని పెట్టుకోవాలి. సో ఇక్కడ అయితే ఒకని కన్యకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయక పోవుట యోగ్యమైనదని కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఈ వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే, ఒకని ఇంట్లో గనక ఒక కన్యక ఉన్నట్లయితే ఆమెకు ఈడు మించిపోయింది. అంటే పెళ్ళి ఈడు వచ్చేసి అది మించిపోయింది. అంటే వయసు పెరిగింది కానీ పెళ్ళి అవ్వలేదు. ఆమెకు వివాహం చేయవలసి వచ్చింది. ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనదని కాదని ఒకడు తలించిన ఎడల, ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే ఈమెకు పెళ్లి చేయకుండా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఈమెకి పెళ్ళి అవ్వడం ద్వారా పిల్లలు పుడతారు కాబట్టి ఆ మరణకాలంలో తోడుగా ఉంటారనో ఏదో ఒక కొన్ని కారణాల చేత ఆమెకు పెళ్లి చేయాలి ఖచ్చితంగా అని అతడు అనుకున్నాడు. అప్పుడు అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చు. ఎవరు? ఆ వ్యక్తి ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చు. ఆమె ఇష్టాన్ని ఇక్కడ రాయలేదు కానీ అతని ఇష్టం ప్రకారమే పెళ్లి చేయవచ్చు అని రాశాడు. అందులో పాపం లేదట. ఆమె పెళ్లి చేసుకొనవచ్చు. ఆమె కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకు అంటే అతను నిర్ణయించాడు ఆ పెళ్లి చేయాలి అని. సో అధికారం మొత్తం అతని చేతిలో ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే ఒకవేళ అదే వ్యక్తి అదే తర్వాత వచనంలో చదివితే 37లో ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయనవసరము లేకయుండి, ఎందుకంటే అదే వ్యక్తి ఆ కుమార్తె కన్న ప్లేస్లో కన్యక అని పెట్టండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ 4 అని ఇచ్చాడు. 4 అని ఇస్తే కింద చూడండి కన్యకు, ఎవడైనా తన కన్యకు పెళ్లి చేయనవసరము లేకయుండి అతడు స్థిరచిత్తుడును తన ఇష్ట ప్రకారం జరుప శక్తి గలవాడునై, ఎవరో ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆమెను వివాహం లేకుండా ఉంచవలని తన మనసులో నిశ్చయించుకునేలా బాగుగా ప్రవర్తించున్నాడు. అయితే ఒకవేళ ఆమెకు పెళ్లి చేయాల్సిన అవసరం లేదని ఇతనే నిశ్చయించుకుంటే కనుక అది కూడా మంచిదే, అందులో పాపం లేదు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ వచనాన్ని ఆ దుష్టుడు ఎలా చెప్పాడంటే, ఈ 36వ వచనాన్ని ఇంగ్లీష్లో నేను మీకు చదివి వినిపిస్తాను. బట్ ఇఫ్ ఎనీ మ్యాన్ థింగ్స్ హీ ఈజ్ బిహేవింగ్ ఇంప్రాపర్లీ టువర్డ్స్ హిజ్ వర్జిన్. సో ఇక్కడ వర్జిన్ అని వాడాడు. ఇక్కడ మన తెలుగులో మూల భాషలో కన్యక అన్నదానికి ఈ వర్జిన్ అనేదానికి సంబంధం ఉంది. ఎందుకంటే వర్జిన్ అంటే తెలుగులో అర్థం ఏమని వస్తుంది అంటే కన్యక అని అర్థం వస్తుంది కానీ కుమార్తె, కుమార్తె లేదంటే కూతురు అనే అర్థం రాదనమాట. సో ఇక్కడ హిజ్ వర్జిన్ అని అన్నాడు. ఇఫ్ షీ ఈజ్ పాస్ట్ ద ఫ్లేవర్ ఆఫ్ యూత్ అండ్ దస్ ఇట్ మస్ట్ బి లెట్ హిమ్ డూ వాట్ హీ విషెస్, హీ డస్ నాట్ సిన్, లెట్ దెమ్ మ్యారీ. ఇదిగోండి ఇది పట్టుకున్నాడు. లెట్ దెమ్ మ్యారీ అంటే వారు పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక నేను నా అంత తెలివిగా లేడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ వర్షన్లో ఉన్న బైబిల్ని రెండింటిని కంబైన్ చేసి అందుట్లో ఉన్నదాన్ని ఇందుట్లో ఉన్నదాన్ని సమకూర్చి బైబిల్లో తప్పు ఉన్నది అని అతను చేసే ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ గ్రంథం ఇది. ఇందుట్లో ఒకవేళ ఒక సందర్భాన్ని ఆయన రాస్తే కనుక
అది తప్పు అని చెప్పడం కోసం ఆ సందర్భాన్ని రాసి ఉంచాడు తప్ప అందుట్లో తప్పు రాసి ఇదే ఒప్పు అని రాయలేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతకు ఎక్కువ వాల్యూ ఇస్తాడు. కాబట్టి ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పును కూడా రాసి ఇది తప్పు అని చెప్పాడు తప్ప బైబిల్లో తండ్రి కూతుర్లు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి పాపం లేదని ఇక్కడ రాయలేదు. అక్కడ ఏం చెప్పాడంటే అప్పుడున్న కాలాల్లో వీళ్ళకి కొంతమంది దాసులు దాసీలు ఉండేవాళ్ళు. వాళ్ళ గురించి చెప్తూ, ఎందుకంటే ఇక్కడ తెలుగు బైబిల్లో మనకు ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అనే అర్థం రాలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అర్థం అట్లా వచ్చింది. ఎందుకంటే లెట్ దెమ్ మ్యారీ అని ఉంది. లెట్ దెమ్ మ్యారీ, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లెట్ దెమ్ మ్యారీ అని రాసి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ మీనింగే వస్తుంది. సో ఇక్కడ మూల భాషలో కన్యక అని ఇచ్చాడు, కానీ కుమార్తె అని ఇవ్వలేదు. మరి అదే విషయాన్ని వీడేం చెప్తున్నాడు, ఇంకో ఇక్కడ కుమార్తె అని ఉన్నది, ఇక్కడేమో లెట్ దెమ్ మ్యారీ అని ఉన్నది. అంటే అక్కడ ఫస్ట్ వచ్చినాన్ని ఇక్కడ లాస్ట్ వచ్చినాన్ని కలిపాడు. మరి ఇంగ్లీష్లోనే ఫస్ట్లో ఏమని ఉంది, ఆమె వర్జిన్ అని ఉంది. మరి ఆ వర్జిన్ ఉన్న దాన్ని ఎత్తకుండా నువ్వు ఇక్కడ ఉన్న తెలుగులో కుమార్తెను తీసుకొచ్చి ఇంగ్లీష్లో యాడ్ చేసి దాన్ని దీన్ని క్లమ్జీ చేసి బైబిల్లో తప్పు ఉందంటే ఎట్లా అవుతుంది? వివేచన కలిగి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అప్పటి కాలాల్లో మీకు అంతకుముందు ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. అదే 7వ అధ్యాయంలో 20వ వచనంలో, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను, దాసుడివై ఉండగా పిలువబడితివా. ఇక్కడ అంటున్నాడు చూడండి, దాసుడవై ఉండగా అంటే ఇతను ఎవరో పిలువబడిన అంటే దేవుని గురించి తెలిసింది ఒక వ్యక్తికి, అతను దాసుడుగా ఉన్నాడంట. ఎవరి కిందనో ఎవరికో దాసుడుగా ఉన్నాడు. అప్పుడు ఆయనను చింతపడవద్దు, కానీ స్వతంత్రవాడుకు శక్తి కలిగిన ఎట్లా అంటే నువ్వు ఒకవేళ విడిపించబడటానికి నీకు శక్తి ఉంటే కనుక కొంత వాల్యూ ఇచ్చేసి నువ్వు స్వతంత్రుడు అయిపోవచ్చు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువును స్వతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు. అంటే ఇక్కడ ఒకవేళ నువ్వు స్వతంత్రుడు అయ్యావు, స్వతంత్రుడుగా ఉన్నప్పుడే నీకు పిలుపు వచ్చింది, అప్పుడు నువ్వు క్రీస్తు దాసుడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో ఉండి క్రీస్తుకు దాసుడుగా ఉండు అని అంటున్నాడు. అంటే ఇక్కడ అప్పట్లో దాసుడు ఇట్లాంటి వాళ్ళు దాసీలు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి చెప్తూ, అంటే పైన పురుషుని గురించి చెప్పి కిందకు వచ్చాక 25వ వచనంలో కన్యక విషయమై అని చెప్తున్నాడు. కన్యకల విషయమే అని చెప్తున్నాడు. అక్కడ కూతుళ్ళ విషయమే అని చెప్పట్లేదు. అంటే ఒకను ఇంట్లో ఒక దాసుడు ఉన్నప్పుడు ఆ దాసుడు రక్షించబడితే ఎలా ఉండాలి, అలాగే ఒకడు ఇంట్లో కనుక కన్యకలు కనుక ఉంటే అంటే ఇతను కొంత వెల ఇచ్చి దాసిగా కొనుక్కొని ఉండొచ్చు. ఆమె ఒక పెళ్ళి వయసుకు వచ్చింది, ఆమె పెళ్ళి వయసు దాటిపోయింది, ఆమె బాధ్యత ఆ ఇంటి యజమానిది. కాబట్టి ఆ యజమాని ఒకవేళ ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటే చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయకూడదు, ఆయన ఇష్టం అది. అందుకని అక్కడ సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది, ఎందుకంటే అతను యజమానుడు కనుక. సో ఈమె దాసి కనుక ఈమెకి అక్కడ అధికారం ఏమి ఇవ్వబడలేదు, మొత్తం డెసిషన్ అంతా ఆయన చేతిలోనే ఉంది. సో అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఈమెను ఇట్లా వదిలేయడం మంచిది కాదు కాబట్టి నేను ఈమెను పెళ్లి చేసుకుంటాను అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అది తండ్రి కూతురు సంబంధం అని అక్కడ ఎక్కడా లేదు. వీడు కల్పించుకుంటున్నాడు తండ్రి కూతురికి అని సందర్భం ఎక్కడా లేదు. తండ్రి కూతురు పెళ్లి చేసుకోవచ్చు అని వీడు కల్పించాడు ఇక్కడ. సో బైబిల్ని అర్థం చేసుకొని అది పరిశుద్ధ గ్రంథమని ఎరిగి చదవాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటుకు వచ్చినట్టు బుద్ధి లేకుండా మాట్లాడితే ఊరుకునేది ఉండదు. కాబట్టి జ్ఞానం కలిగి మాట్లాడండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ కుమార్తె అంటే కన్యక. సో అక్కడ దాన్ని ఇక్కడ దాన్ని మీరు యాడ్ చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.